ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా. ఇట్లా మంచిగా వచ్చి పిల్లలతోని ఫ్యామిలీతో వచ్చి ఇట్లా బయట ఎంజాయ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది ఇట్లా అప్పుడప్పుడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో గైస్, మనమైతే ఇప్పుడు అర్ధనాగేశ్వరి టెంపుల్కి అయితే వచ్చినాము. సో ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి మీకు ఏం చూపించలేదు, సిటీ లోపల కాబట్టి. సో ఇప్పుడు మనం టెంపుల్ దర్శనం చేసుకొని చూపిస్తాను టెంపుల్ కూడా ఎట్లా ఉన్నదని. ఫుల్ రష్ అవుతుంది గైస్, పోయి చూద్దాము మనకు దర్శనం ఎంత టైం పడుతుందో ఏందో అన్ని చూపిస్తాను మీకు. నేను ఫస్ట్ టైం వచ్చినాను, ఏమేమి ఉందో నాకు కూడా తెలియదు. పోదామా? అండ్ మన మమ్మీ వాళ్ళు దిగేసినారు, అందరూ మా మమ్మీ స్నేహ అందరు దిగేసినారు, కార్తిక్ కూడా వచ్చినారు. అండ్ మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. సో షేర్ కూడా చేయండి. సో గైస్ వెళ్దాం, టెంపుల్ అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. సో గైస్ చూడండి, చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్లు, టెంపుల్ అయితే చూడండి మస్తు ఉంది. వెళ్తున్నాం మనం ఇప్పుడు, వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇవంతా చూడండి, పార్కింగ్ మొత్తం ఫుల్ రష్ ఉన్నది. ఇగో సో గాయ్స్ ఎంట్రన్స్ ఇదే. ఇప్పుడు లోపలికైతే పోదాం మనము, లోపలికైతే వస్తున్నాం మనము. లైన్ చాలా పెద్ద ఉంది, ఇదంతా లైన్ ఉంది. గైస్ టెంపుల్ ఎంత బాగుండే అంటే చాలా బాగుండే. అండ్ కరెక్ట్ మేము వెళ్ళే టైంకి అభిషేకం అయితే చేస్తున్నారు. ఫుల్ రష్ ఉండే, చాలా జనాలు ఉండే, కానీ సూపర్ అనిపించింది. దర్శనం కూడా మంచిగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇన్స్టాలలో సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్ అయింది టెంపుల్. అర్ధనారీశ్వర్ టెంపుల్ అని చెప్పేస్తే గూగుల్లో కూడా మీకు లొకేషన్ వచ్చేస్తుంది. దేవుడి విగ్రహం చూడంగానే కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. సో గాయస్ మనం నెక్స్ట్ అయితే బొటానికల్ గార్డెన్ అయితే వచ్చినాము. దర్శనం అయిపోయింది. అక్కడ వెహికల్ ఇక్కడ పార్క్ చేసిన నేను, మా వాళ్ళని తెలియకుండా అక్కడే ఆపేసినాను స్టార్టింగ్లో.
సో మనం ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోతాం. మళ్ళీ అటు పోయి పోవాలంటే చాలా దూరం అవుతుంది. సో ఇదే బొటానికల్ గార్డెన్ పార్కింగ్ దగ్గర ఎంట్రన్స్ ఉన్నది ఇక్కడ కూడా. సో గాయస్ ఎంటర్ అయితే అయినా మనము. చూడండి ఇక్కడ ఒక పాండ్ ఉన్నది, కుంట. యాక్చువల్లీ ఇది వర్చువల్ పార్క్ అంట, అండ్ ఇటు నుంచి కూడా బొటానికల్ గార్డెన్ వెళ్ళొచ్చు అంట. మొత్తం చెట్లు అన్నీ ఇట్లున్నాయి. ఇప్పుడు మనం ఇట్లాని మన వాళ్ళ దగ్గర పోవాలి. ఒక 1 కిలోమీటర్ ఇట్లా నడుచుకుంటా వాళ్ళు లోపడు మోస్ట్లీ. విద్దు ఇది చూడండి, ఈడు నేను ఉన్నాము. మొత్తం అడవి లాగానే ఉంది ఇది. విద్దు ఏంద్రా ఇది, ఏముంటాయి ఇక్కడ? ట్రీసే కనిపిస్తున్నాయా? విద్దు లయన్ వస్తే, విద్దు లయన్ టైగర్ వస్తే వస్తుందంటవా? విద్దు లయన్ టైగర్ వస్తుందా? రాదంటవా? వచ్చింది అనుకోరా విద్దు, మనల్ని పట్టుకోపోతే రాయో. మెయిన్ ఎంట్రన్స్ ఇది బొటానికల్ గార్డెన్. నేను లోపలికి వచ్చేసిన, ఆల్రెడీ టికెట్ తీసుకున్నా కదా అక్కడ. సో అక్కడి నుంచి వచ్చిన. ఆర్టిఫిషియల్ పెట్టిరు ఎలిఫెంట్లు, సముద్రం దాడుతున్న ఎలిఫెంట్లు. ఇగో వీళ్ళు ఈడ కూర్చురు గైస్. ఉరికొస్తుంది చూడు ఈమె కొట్టమ్మ. సో బగ్గీ రైడ్ కూడా ఉంది మనకి, బగ్గీ కూడా ఎక్కొచ్చు. హలో, నువ్వు ఎట్లా వచ్చినావు? ఇది ఏంది ఎలిఫెంట్ చూసినావా నువ్వు? తీసుకొచ్చిండా? ఎత్తికినావా దాని మీద? స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చిరు గైస్. పప్ప అంటుండు చూసి, పప్ప గైస్. చిల్డ్రన్ పార్క్ అయితే ఉంది ఇక్కడ. ఇక మనిషి వాళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు. వీళ్ళందరూ చూడరు స్కూల్ పిల్లలు. ఆడ పడగల మెల్లగుపు, ఎక్కువ ఉప్పు కాదు. వద్దు సిద్ధు, అదో సిద్ధి గడుచుడు. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం. అంశు ఇగో మంచిగా ఆడుకుంటారు వీళ్ళు. అంశు విద్దుగాడిగో, ఏ అంశు. ఇక వీళ్ళు చూడు, కార్తిక్ గాడు వీళ్ళు చిన్న పిల్లలకి ఉయ్యాలుగుతున్నారు. చిన్న పిల్లలకి ఉయ్యాలుగుతారు. సిద్ధు ఎంజాయ్ చేస్తారు. जिंदगी में क्या मिलता है? जीने वाला रोटी, मरने वाला मट्टी. వీడిని కూర్చోబెట్టుకుని ఆగం చేస్తుండు వీడు. అగో ఏడుస్తుండు వాడు, ఇంటలేడు. ఇగో వీళ్ళుడు, అరే ఆడు ఏడుస్తుండ్రా, ఆపు. గాయస్ ఇగో ఈమె ఏందో పిరమిడ్ చేస్తుంది అంతా. ఆడి నుంచి టెక్కి ఇగో వీడికి వచ్చినాక భయపడుతుంది. భయపడుతుంది. ఆడిదాకా వచ్చింది అన్నదా, ఇప్పుడు భయపడుతుంది. దిగి వస్తలేదు. మెల్ల కాలు దూరం ఉన్నాయి అందరూ. రైట్ దింపేయి. ఇప్పుడు దిగి వచ్చింది. ఈడు చూడండి మా బంటి ఏనేనో తిరుగుతుండు మొత్తం. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట జీవితాంతం. ఏంది ఫ్రెండ్స్, నువ్వు ఏడెక్కినావు ఫ్రెండ్స్? ఈ రౌడీ కోల్ చూడండి ఎట్లా ఎక్కుతుంది. అన్ని మొగరాయిడ్లకి అన్ని చేస్తుంది. అవో ఎట్లెక్కిందవో, అన్ని సగం ఎక్కుతుంది అంటుంది. దిగుతుంది చూడండి. రౌడీ గర్ల్.
సో గాయస్ మనమైతే ఇప్పుడు టైం అవుతుంది లంచ్ చేద్దామని చెప్పేసి ఇలా కూర్చున్నాము. చూడండి ఎంత మంచిగా ఉందో సెటప్ ఇక్కడ. ఇట్లా మంచిగా వచ్చి పిల్లలతో ఫ్యామిలీతో వచ్చి ఇట్లా బయట ఎంజాయ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది ఇట్లా అప్పుడప్పుడు. కదా మీరేమంటారు? ఇది చూడండి ఇంటలేడు, మంచిగా ఉంది, చల్లగా గాలి చల్లగా వస్తుంది. సో 1 డే స్పెండ్ చేయడానికి ఓకే బొటానికల్ గార్డెన్. లంచ్ కూడా తెచ్చుకున్నాం కాబట్టి సో లంచ్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు మనం. అంశు ఆడిరు, ఆకలి అవుతుందా మీకు? ఇగో ఎట్లా అయిపోయారు చూడు. అమ్మో ఏడు చూడు, షూ షూ అంటుండు ఈ బొబ్బు అని. సిద్ధు ఏమున్నాయిరా బొబ్బువా? బొబ్బువా? చాలా బాగుంది గైస్, మంచిగా అనిపిస్తుంది. మొత్తం చెట్లు అన్నీ, చల్ల గాలి. అయిపోయిందా ట్రిప్? అయిపోయింది కదా, అది చూడు వండాలి. వీళ్ళు అలసిపోయి వాడుకోరు కూడా. వాడుతున్నారు. మా సిద్ధుబాబు మంచి డీప్ స్లీప్ ఉన్నాడు. సో గైస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. ఏమంటావు కార్తీక్? అంతే అంటే అంతేగా అంతేగా.